ఒక దరిద్రాన్ని గెంటేస్తుంటే ఇంకో దరిద్రం ఎంటర్ అవుతుంది. ఎందుకొచ్చావు? తల్లి కొడుకు దగ్గరికి ఎందుకొస్తుందిరా? ఎందుకు నువ్వు తెగిపోయిన బంధాల గురించి మాట్లాడుతున్నావు? తల్లి కొడుకుల అనుబంధం తెంచేసుకుంటే తెగిపోదు. లోకంలో అందరూ తల్లి కొడుకులు ఇలాగే విడిపోతున్నారా? నువ్వు లోకం గురించి మాట్లాడుకో. నీ గురించి తెలిస్తే అదే లోకం నిన్ను లోకం నుంచే తరిమేస్తుంది. ఎందుకొచ్చావో చెప్పు. ఎందుకొచ్చినా, నువ్వు ఏ ఉద్దేశంతో వచ్చినా ఇక్కడ ఎలాంటి రియాక్షన్ ఉండదని గుర్తుపెట్టుకుని చెప్పు. చాలా సంతోషంగా ఉందిరా. ఎందుకు? ఎక్కడైనా పచ్చని సంసారాలు నిలువన కూలిపోయాయా? అదే మాటరా. మరి నీకు సంతోషం కలిగిందంటే అంతే కదా. ఆ సంతోషానికి నేను పెట్టుకున్న పేరు పైశాచిక ఆనందం. నేనిలా చూస్తుంటే సంతోషంగా ఉందన్నాను. పెనుగాలికి గూడు చెదిరిపోతే పక్షి మళ్ళీ ఒక్కో పుల్లా ఏరుకొచ్చి మళ్ళీ గూడు కట్టుకున్నట్టు నువ్వు మళ్ళీ నీ కాపురాన్ని నిలబెట్టుకున్నావు. అమ్మేసుకున్న ఆస్తుల్ని తిరిగి సంపాదించుకున్నావు. మళ్ళీ ప్రశాంతంగా మారిపోయావురా. అందుకే అది చూసి ఓర్వలేక ఇంకోసారి ఇంకో పొలం వేసిపోదామని వచ్చావా? లేదురా, నేను కూడా గూడు చెదిరిపోయిన పక్షినే. ఒక్కో పుల్లా ఏరుకుని మళ్ళీ నా గూడు నేను కట్టుకోవాలనుకుంటున్నాను. ఉంచు, ఆ పొలాలన్నీ అలాగే ఉంచు. భవిష్యత్తులో ఆ పొలాలతో నీకు ఉపయోగం ఉంటుంది. మనిషి పోతే ఆ చితి మీద తలో పుల్ల వేస్తారు. తలో పిడికెడు మట్టి బొందలో వేసినట్టు. నీ కోసం నీ చితి మీద వేయటానికి ఎవడో ఒక పుల్ల కూడా తీసుకురాడు. అసలు ఎవడూ రాడు. అప్పుడు పనికొస్తాయి ఆ పొలాలు. నువ్వు కంటిదారి పెట్టుకుంటే కరిగిపోవటానికి నేను ఆనాటి పార్థుని కాదు. కాబట్టి ఆ కన్నీటి బొట్టులను కూడా దాచుకో. జీవితాంతం అవే నీకు తోడుగా ఉంటాయి. ఎందుకురా ఇంకా చచ్చిన పావుని చంపుతావు? ఇంకా ఏ కూరల్లోనో విషం దాగుంటుందని. నేను విషాన్ని కుమ్మరించటానికి రాలేదు. నిన్ను కోడల్ని మన ఇంటికి రమ్మని అడగడానికి వచ్చానురా. అవునా? చెప్పిందే చెప్పడానికి నీకు ఒప్పుకున్నా, అన్నదే అంటానికి నాకు ఓపిక లేదు. నేను, నా భార్య, నా ఇల్లు అంతే. వెళ్ళు. అంత కఠినంగా ఉండకురా. మన ఇల్లు, మన కుటుంబం, మన సంసారం విచ్ఛిన్నమైపోతుంటే ఇంటి పెద్దగా సరిదిద్దాల్సిన బాధ్యత నాకుంది. మనందరం కలిసి ఉందాంరా. కష్టమైనా సుఖమైనా కలిసి పంచుకుందాం. తల్లి నీకో దన్నం. నీతో ఉంటే నా భార్య కష్టాలు మాత్రమే పంచుకోవాలి. అవసరం లేదు. చిన్నాటికి నా భార్య మనశ్శాంతిగా ఉంది. మళ్ళీ తీసుకెళ్లి నిప్పుల గుండంలో తోసేస్తానని ఎలా అనుకున్నావు? నీ కాళ్ళు పట్టుకునైనా ఒప్పించాలని వచ్చాన్రా. చెప్పరా, నీ ద్వేషం ప్రేమగా మారుతుందంటే, నీ కోపం చల్లరి క్షమించగలవంటే నీ కాళ్ళు పట్టుకోవడానికనే నేను సిద్ధంగా ఉన్నాను. ఏయ్! అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.